సత్యకుమార్ గారు బీజేపీ పార్టీ జాతీయ కార్యదర్శి. ఆయన ధర్మవరం పట్టణంలో గెలుపొందితే ధర్మవరం పట్టణంలో ప్రధానమైనటువంటి వృత్తి చేనేతలు. చేనేత తర్వాత ఎటువంటి రంగము చేనేత కార్మికులను ఆదుకోలేక ఈరోజు చేనేత కార్మికులందరూ కూడా దీన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి సత్యకుమార్ లాంటి వ్యక్తి పరిటాల శ్రీరామ్ గారి సహకారంతో ఎమ్మెల్యేగా ఎన్నికైతే ధర్మవరంలో మెజార్టీ పీపుల్ ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ చేనేత మగ్గాలు నడవడం లేదు. వారు కానీ వారి భార్యలు కానీ వారి పిల్లలకు కానీ ప్రత్యామ్నాయంగా మరో వృత్తిని అంటే టెక్స్టైల్ రంగం కానీ ఇతర రంగాలు కానీ పరిశ్రమలు స్థాపించి ధర్మవరం ప్రజల ఆదాయం సమకూరే విధంగా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగే విధంగా సత్యకుమార్ గారు కృషి చేస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా ధర్మవరం పురపాలక సంఘం విషయానికి వస్తే ధర్మవరంలో 40 వార్డుల్లో చాలా సమస్యలు నెలకొని ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా రోడ్లు లేవు, వీధి దీపాలు లేవు, నీటి సమస్య ఉంది. అలాగే టౌన్ విస్తృతంగా జనాభా పెరిగిపోతున్న నేపథ్యంలో పాలకులు ఆదాయం మీద కబ్జాల మీద దృష్టి పెట్టారు కానీ ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టలేదు. ఈ సమస్యలన్నీ పూర్తిగా నిర్మూలన కావాలంటే శ్రీరామ్ గారి సహకారంతో సత్యకుమార్ గారు ఎన్నిక కావాల్సిందే. కాబట్టి ధర్మవరం ప్రజలంతా కూడా ఒక బీసీ క్యాండిడేట్ అయిన సత్యకుమార్ యాదవ్ గారిని గెలిపించుకోవడానికి పరిటాల శ్రీరామ్ గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ యావత్తు కృషి చేస్తుందని తెలియజేసుకుంటున్నాం.